పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన పర్వాలేదు, రోడ్లు గిడ్లు వేసి అంతా బాగానే చేస్తున్నారు. ఆయనకి చెప్పడానికి ఇటీవల సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఆ సర్జరీ? ఆయన కోలుకొని బాగుండడం కావాలి. ఎందుకంటే ఆయన డెవలప్ చేసే మనిషి కాబట్టి ఆయన ఏంటంటే రోడ్లు వీటిలు అన్నీ చేయాలని ఏది చేయాలని ఆయనకి చెప్పాలి, కానీ ఎమ్మటెమ్మటే చేసేస్తారు. ఆయన దీని మీదే ఉంటారు డెవలప్ చేయడానికి. ముఖ్యమంత్రి గారే స్వయాన ఆయన వెళ్ళి పరామర్శించారు హాస్పిటల్ దగ్గరే. చంద్రబాబు నాయుడు గారే వెళ్ళారు, హాస్పిటల్లోనే కలిసి. అవును. ఏంటి ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి పరామర్శ అంటే ఆయన మీద ఆయనకి అభిమానం ఉంది కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి అదంతా జనాలు అనుకోవడం తప్పితే అక్కడేం లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచివాడు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్ళ ఆయన పనితీరు గురించి మనం మాట్లాడుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? అన్ని విధాలు బాగుంది, రోడ్ల విధంగా అన్ని విధాలుగా బాగుంది. జగన్ ప్రభుత్వంలో రోడ్ల విధంగా బాగా నష్టపోయారు, ఇప్పుడు బాగుంది. గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు జగన్ గారి ప్రభుత్వంలో, ఒక్కరే ఉప ముఖ్యమంత్రి. 5గురికి ఇతనికి ఏమైనా తేడా గమనించారు పనిచేసే విధానంలో? ఇతనే పనిచేస్తున్నారు. ఓకే, అదంతా వేస్ట్. ఇటీవల సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అవును. ఏంటి ఆ సర్జరీ మీద మీ అభిప్రాయం ఏంటారండి? సర్జరీ అంటే ఆల్రెడీ జబ్బా ప్రాబ్లం వల్ల ఏదో సంథింగ్. అంటే ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్. వాళ్ళు ఏమంటున్నారంటే జెండాలు మోసి పవన్ కళ్యాణ్కి భుజాలు పడిపోయినాయి అంటున్నారు వాళ్ళు. ఈ విషయంలో కూడా ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరంటే? తిట్టేవాళ్ళు కంటే ఇప్పుడు జెండా కోసమని అతను కష్టపడి ఈ పైకి వచ్చి అతను బాగున్నాయి, ఇది ప్రాబ్లం అయింది. ఒక్క నిమిషం, అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమైనా మనతత్వం కొద్దిగా మంచిది. అది రోజుకు 2 కోట్లు తీసుకుని సినిమా హీరో అలాంటిది మానేసి ప్రభుత్వానికి ప్రజల కోసం ఏదో వచ్చాడు. రకరకాల మాటలు పడుతున్నారు. పడాల్సింది, అది ఎవరైనా వచ్చింది. నువ్వైనా పడతావు, నేనైనా పడతావు. ఇళ్లలోకి వెళ్ళిపోయాను, భార్యల గురించి, పిల్లల గురించి మాటలు పడుతున్నాడంటే నువ్వైనా పడతావు. నీకు నచ్చిన ఒకడు ఉంటాడు, నాకు నచ్చిన ఒకడు ఉంటాడు. సరే, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 ఏళ్ళ ఆయన గురించే మాట్లాడుతుంటే ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, బాగానే. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందని? మంచి జరుగుతుంది కానీ చెడ్డ జరగల. సో మీరు మాట్లాడుతున్న ఆయన ముఖ్యమంత్రి కావాలన్నారు, అలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయా? ఆయన ముఖ్యమంత్రి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల మరి ఆయనది కొద్దిగా తక్కువగా. ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఆయన పర్లేదు, బాగానే చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? బాగానే అనిపిస్తుంది. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారు. పర్లేదు, అందరూ ఉపయోగపడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, 4వ ముఖ్యమంత్రి. ఆయన గురించి కొత్తగా ఏమి ఉండదు మాట్లాడుకోవడానికి. ఈయన కొత్తగా మంత్రి. పర్లేదు, ఈయన కూడా బాగానే చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలను వదిలేసి అంటారు కొంతమంది. లేదు, బాగానే చేస్తున్నాడు. మొన్న సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఆ సర్జరీ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? బాగా తిరగటం వల్లనే. 2 సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? అమలు సంగతి ఏమో కానీ డెవలప్మెంట్ మాత్రం బాగానే జరుగుతుంది. ముఖ్యంగా కావాల్సిన అదే డెవలప్మెంట్. ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ఈ 2 ఏళ్లలో అంటే ఈ ప్రభుత్వం వచ్చాక? డెవలప్మెంట్ అంటే ఆయన చాలా డెవలప్మెంట్ కోసం చాలా శ్రమ పడుతున్నారు, అది తెలుస్తూనే ఉంది. కాకపోతే పథకాలే కొద్దిగా అమల్లోకి సరిగ్గా రాలేదు. పథకాల సంగతి ఏమో కానీ డెవలప్మెంట్ మాత్రం బాగా చేస్తున్నారు. రోడ్లు అయినా సరే, ఏవైనా కానీ, అమరావతి కానీ, పెట్టుబడులు ఏదైనా సరే అన్నీ బాగానే ఉన్నాయి. సార్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కంటే ఆయన అంతకుముందు ఎన్నికలు పోటీ చేసేటప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఒక రకంగా అంతే. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో 2 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? ఏమాత్రం పనితీరు బాగలేదు. మరి షోల్డర్ ఇంజరీ జరిగితే సీఎం గారు పలకరించడానికి కూడా వెళ్ళారు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ గురించి? వాళ్ళిద్దరు బాండ్ అంటే అదే ఒప్పందమే, గ్యారెంటీ. అది దాని మీద కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తారంటే అంతకుముందు సారు నేను వస్తే పెదలకి అందరికీ నేను ఒక ఎన్నుదన్నుగా ఉంటాను. ఇప్పుడు అమరావతి రైతులు అల్లాడిపోతున్నారు, ఏడుతున్నారు. ఇప్పుడు మన జేబులో ₹1 పడిపోతేనే దాన్ని ఎత్తుకుతుంటాం. అబ్బాయి చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా మంచిగానే ఉంది కదా, ఆయన పర్వాలేదు, మంచిగానే చేస్తాడు, మంచిగానే ఉంది.
ఏంటి 2 సంవత్సరాలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎంగా. ఆయన మంచిగానే. పనితీరు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు అంతా ఇద్దరు కలిసి మంచిగానే చేస్తున్నారు బాబాయ్. ఏంటి మరి ఇచ్చిన శాఖల్ని అభివృద్ధి చేస్తున్నారా పవన్ కళ్యాణ్? అవుతాయి, నిదానంగా అవుతాయి, ఇక ఒకసారి అలా అవుతాయి. ఓకే, మరి మొన్న పవన్ కళ్యాణ్కి షోల్డర్ ఇంజరీ అయితే హాస్పిటల్లో ఉంటే సీఎం గారు వెళ్ళి పలకరించారు. వావ్. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ గురించి మీరు ఏం చెప్తారు? ఏముందండి, ఇద్దరు ఒకటి కదా, పలకరించుకున్నారు ఇక దాని గురించి దాని మీద మనం కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జెండాలు మోసి మోసి షోల్డర్ ఇంజరీ అయిపోయింది అనేసి కావాలని. సో అలా ట్రోల్ దాన్నే ఉంది బాబాయ్, అలా జరుగుతుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి కదా. ఓకేనా? సో ఏంటి పవన్ గారికి చూసే ఉంటారు, సర్జరీ జరిగింది కుడుగుజానికి సంబంధించి. ముందుగా సర్జరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ వ్యూ ఏంటి ఆ సర్జరీ గురించి? ఆయన జరిగిన సర్జరీ మీద మీ అభిప్రాయం అంటే? సర్జరీ అనేది మనిషి అన్న తర్వాత వస్తూ ఉంటాయండి. మనిషి అన్న తర్వాత కొన్ని రుగ్మతలు వస్తూ ఉంటాయి. వాటి కోసం ఆపరేషన్ చేయించుకున్నారు. రెండోది ఆయన ఇంతకుముందు సినిమా హీరోగా చేశారు. ఈ ఫైట్లోనూ వాటిలోనూ కింద పడి మీద పడి ఆ భుజాలకు దెబ్బలు తగిలినాయి. అవి ఇవాళ కొంచెం యాగ్రవేట్ అయినట్టు కోసం ఆపరేషన్ చేయించుకున్నారు. అది ఒక చేతికి చేయించుకున్నారు. 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. మళ్ళీ వచ్చారు. ఆయన విధిలో కానీ యథావిధిగా వెళ్తున్నారు. దాని గురించి ఎవరు కామెంట్ చేయడానికి లేదు. మనిషి పుట్టిన తర్వాత రోగం రాకుండా ఎవరికీ ఉండదు. రోగం వచ్చిన ప్రతివాడు హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాడు. ఈయన ప్రజల్లో పబ్లిక్ ఫిగర్ కనుక అడ్డమైన కామెంట్లన్నీ చేస్తున్నారు, అంతమించి ఏం లేదు. అంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా జెండాలు మోసి భుజాలు నొప్పులు వచ్చేసిన పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకో భుజానికి కూడా సర్జరీ ఉంది రెడీగా ఉంది. ఆయన 2 చేతులు షూటింగ్లో వాటిలో దెబ్బతిన్నాయి. జెండాలు మోసి ఇవన్నీ వచ్చినాయి అనేది వచ్చి మాట.